నమస్కారం, నేను మీ శ్రీదేవిని. ఒంగోలులో నేను కట్టించిన ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. ఒంగోలులో నేను కట్టించిన ఇల్లండి. మరి ఈ ఇంటికి చాలా రోజుల నుంచి గృహప్రవేశం అనుకుంటున్నాం. ఎట్టకేలకు ఈ రోజైతే డేట్ నిర్ణయించడం జరిగింది. మరి గృహప్రవేశం చేయడానికైతే నేను ఇక్కడికి వచ్చేసాను. మరి ఇక్కడ వాళ్ళ కోసం చెప్పే ముందు ఇల్లంతా ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా, రండి. మరి ఇంటికిన్న ప్లేస్ని ఆధారంగా చేసుకొని ఇల్లుని 3 భాగాలుగా చేసి బయట ఓపెన్ బాల్కనీలా ఇలా ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇంటిలోనికి అడుగు పెట్టే ముందు కొత్త ఇల్లు కాబట్టి ఇప్పుడే గృహప్రవేశం చేస్తున్నాం కాబట్టి నవధాన్యాలు జల్లి కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశం చేసేసాం. మరి నేను ఇప్పుడు అడుగుపెట్టిన ఈ గది అయితే టీవీ పెట్టుకోవడానికి, అలాగే పెద్ద పెద్ద ఐటమ్స్ ఏవైనా ఉన్నా పైన సన్సైడ్కి, అలాగే ఇక్కడ ఇంకా వేరే సామాన్లైనా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా ప్రతి రూమ్కి కూడా సన్సైడ్ అండ్ కబోర్డ్స్, స్విచ్ బోర్డ్స్ అన్నీ ఏర్పాట్లు చేశాను. కబోర్డ్స్కి సన్సైడ్లకి అయితే నేను ఎక్కడా లోడ్ చేయలేదు. ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడే ఈ కబోర్డ్స్ అవన్నీ పెట్టుకోకపోతే తర్వాత మళ్ళీ ఇంట్లో ఉండేవాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. అందుకని మన ఇల్లు అనుకొని ఎవరికి ఏది చేయాలనుకున్నా కూడా నేను నా ఆలోచనలు కూడా పెట్టి అన్నీ నేను ఏర్పాటు చేసుకుంటానండి. మరి ఇది ఇప్పుడు మేము పూజ చేసుకునే గదిగా ఇప్పుడు నేనైతే ఏర్పాటు చేశాను. మరి గృహప్రవేశం చేసిన తర్వాత దేవునికి దండం పెట్టుకోవాలి కదా. మరి దేవుని ఆశీస్సులు ముందుంటే తర్వాత ఏ పనన్నా చేయొచ్చు. అందుకని ఇక్కడ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. దేవుని ఆశీస్సుల తర్వాత రెండవ రూమ్ చూపిస్తానండి. ఇది వంటగది అండి. ఈ వంటగదికి కూడా కావాల్సిన కబోర్డ్స్, స్విచ్ బోర్డ్స్, ప్లగ్ పాయింట్స్లు కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత యథావిధిగా అందరూ చేసినట్లుగానే మేము కూడా చక్కగా పొయ్యి పైన గిన్నె పెట్టుకొని పాలు పోసుకొని పాలు పొంగించే వరకు వెయిట్ చేసి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది.
ఇది 3వ గది అండి. ఈ 3వ గదికి కూడా సన్సైడ్ కబోర్డ్స్, ప్లగ్ పాయింట్స్, ఫ్యాన్స్, లైట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కింద ఫ్లోరింగ్ అండ్ పెయింటింగ్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం జరిగిందండి. ఈ ఇంటికి ఈ చిన్న లోపం అవుతుంది, ఇది చేయలేదు అన్నీ ఎక్కడ ఏది లేకున్నా నాకు తగ్గట్టుగా నేను వీళ్ళకి అన్ని సౌకర్యంగానే డోర్స్, విండోస్తో సైతం అన్నీ కూడా నేను ఏర్పాటు చేసే ఇల్లుని కంప్లీట్ చేసేసాను. కాకపోతే అనుకున్న దానికంటే కాస్త లేట్గా గృహప్రవేశం చేయడం జరిగింది. కొన్ని నాకు అనుకూలంగా కాకుండా కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. ఇది లాస్ట్ ఇయర్ ఓపెన్ అవ్వాల్సిన ఇల్లు, కానీ కట్టించుకున్న వాళ్ళు కూడా నాకు కొంచెం సపోర్ట్ సరిగ్గా చేయలేకపోవడంతో లేట్ అయింది. సో దానివల్ల తప్ప ఇంక నా వల్ల అయితే ఎలాంటి లోపం జరగలేదండి. నేను ఎప్పుడు కూడా ఏదైనా పని అనుకుంటే తొందరగా అయిపోవాలి, ఆ పని కంప్లీట్ చేసుకుంటేనే బాగుంటుంది అన్న ఆలోచనతో ఉన్నదాన్ని అనమాట. యథావిధిగా అందరూ చేసినట్టుగా గ్రాండ్గా కాకపోయినా మాకు తగ్గ విధంగా ఈ గృహప్రవేశం వేడుకలు ఇలా చేసుకున్నాము. ఈ ఇల్లు కట్టించాను కదా, మరి ఇంట్లో అయితే 3 లేడీస్ నివసించబోతున్నారు. వాళ్ళ కోసం స్పెసిఫిక్ ఆడవాళ్ళ కోసమే నేను ఇల్లు ఏమైనా కట్టాలంటే ఆలోచిస్తానండి. అందులోనూ భర్త లేకున్నా పిల్లలతో ఎవరైతే లీడ్ చేస్తున్నారో అందరికీ కాకపోయినా కనీసం 100లో ఒక్కరికైనా ఈ ఏర్పాటు చేసే అవకాశం నాకు కలగటం నాకు నిజంగా చాలా సంతోషమే. ఈ ఇల్లు నిర్మాణం అవడానికి సగం మూల కారణం స్వామి, అప్పుడు సర్పంచ్ గారు అనమాట, ఇప్పటికీ సర్పంచ్ గారే. ఈయన సహకరించబట్టే నేను ఈ ఇంటి నిర్మాణానికి నేను చాలా సులువుగా, నేను ఎక్కడో ఉండి కూడా చాలా సులువుగా ఇల్లు నిర్మాణం అవ్వడానికి ఈ స్వామి కారణం. అలాగే మరొక స్వామి మన తాపిమేస్త్రి స్వామి అనమాట. వీళ్ళిద్దరి సహకారంతోనే నేను ఇల్లు నిర్మాణం చాలా సులభంగా నేను చేయగలిగాను. స్వామి మాట్లాడతారు ఇప్పుడు. ముందుగా మా గార్లపాడు ప్రజల తరఫున అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అమ్మగారు సహాయం చేయబట్టే ఈ ఇల్లు అయింది, లేకపోతే వీళ్ళ జన్మలో ఇల్లు కట్టుకునేవాళ్ళు కాదు. మేము అడగంలోనే అన్నీ ఎప్పటికప్పుడు అందించి అన్నీ సహాయం చేయబట్టి ఇల్లు తొందరగా పూర్తి చేసాం. కాకపోతే ఓపెనింగ్ కొంచెం లేట్ అయింది. అమ్మగారికి మా ఊరి తరపున వాళ్ళు దేవుళ్ళలాగా అమ్మగారిని కొలుచుకున్నా కూడా తప్పేం లేదు. అందరికీ నమస్కారం. నా పేరు రమణమ్మ. నాకు 2 ఆడపిల్లలు. నా భర్త ఆపరేషన్ చేస్తుంటే చనిపోయాడు. శ్రీదేవి మేడం మా ఊరు వచ్చి మాకు ఇల్లు నిర్మాణం చేసింది. మాకు చాలా సహాయం చేసింది ఇంటికి. ఈ జీవితంలో నేను ఎలాంటి ఇల్లు కడతానని అనుకోలేదు, కానీ శ్రీదేవి మేడం గారు నాకు ఎంత ఇల్లు కట్టించింది. ₹1 కూడా మేడం నా దగ్గర తీసుకోలేదు. నా జీవితంలో శ్రీదేవి మేడాన్ని మర్చిపోలేను. నాకు ఎంతో సహాయం చేసింది. ఇంత ఇల్లు కట్టించింది మేడం గారు నాకు, నా బిడ్డకి. చల్లగా ఉండాలి, దేవతలాగా వచ్చి ఇంత ఇల్లు కట్టించింది మాకు. స్వామి, నేను బేల్దారి మేస్త్రిని. ఇల్లు నిర్మాణం చేసింది నేను. అలాగని మేడం గారు మెటీరియల్ ఇవ్వటంలో, మాకు అమౌంట్ ఇవ్వటంలో ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టలేదు. చెప్పినమ్మటిని మేము పనిచేసాము. మాకు మెటీరియల్ పంపించారు, డబ్బులు ఇచ్చారు. పోయినసారి ఒకసారి ఓపెనింగ్ పెట్టుకున్నంటే వర్షాల కారణంగా ఓపెనింగ్ ఆగిపోయింది. మళ్ళీ రెండోసారి ఓపెనింగ్ పెట్టుకుంటే వాళ్ళు ఎవరో చనిపోవటం కారణంగా రెండోసారి ఆగిపోయింది. ఇది 3వసారి ఓపెనింగ్ చేయటం. మేడం గారు చాలా సహాయం చేశారు. వీళ్ళకి ఉండటానికైతే పాపం అదేవరికి రేకులు ఒక చెట్టు వేసుకోండి పాపం అంజీ అని చనిపోయిన అతను. వాళ్ళకి ఏం లేదు స్వామి ఫస్ట్లో. పాపం ఈ మేడం గారు దేవతలకు వచ్చి వాళ్ళకి చాలా సహాయం చేసింది. చాలా ఇబ్బంది పడేవాళ్ళు పాపం వాళ్ళు. చాలా ఆనందంగా ఉంది స్వామి వాళ్ళకైతే. గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మా శ్రీదేవి మేడం గారికి నమస్కారం. నా పేరు సౌమ్యాంజలి, మాది గార్లపాడు గ్రామం. మా నాన్నగారు అనారోగ్యం వల్ల చనిపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. మేడం గారు వచ్చి ఇలా పేదలకి సహాయం చేస్తా చూసి మాకు రేషన్ ఇచ్చి వెళ్ళారు. తర్వాత మేడం గారు మాకు ఇల్లు లేకపోవడం చూసి మమ్మల్ని చాలా ఆదుకున్నారు. మేడం గారు చేసిన దానికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. మేడం గారిని జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు రేకుల షెడ్, అక్కడ వాన వస్తున్నా మామూలుగా మబ్బులు వేసిందన్నా కూడా మేము చాలా భయపడేవాళ్ళం. గాలి మామూలుగా ఎలాగ ఉండిద్దని చెప్పేసి మేము 2 ఆడపిల్లలమి. మా అమ్మ వాళ్ళు చాలా టెన్షన్ పడేవాళ్ళు, ఇలాగ ఇల్లు కట్టుకోలేకపోయామని చెప్పేసి చాలా బాధపడేవాళ్ళు. మేడం గారు వచ్చి ఇలా ఇల్లు కట్టడం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. భయం అనేది లేదు అసలు. ఎంత వాన పడినా కానీ ఏమైనా కానీ మేడం గారు గుర్తొస్తారు మాకు ఎప్పుడైనా. మేడం గారు చేసిన రుణం మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. తీర్చుకోలేము మేము అసలు రుణం అనేది. నమస్కారం, నేను మీ శ్రీదేవిని. గార్లపాడు అనే విలేజ్కి నేను కేవలం సర్వీస్ నిమిత్తం వచ్చాను. ఈ ఏరియాలో సుమారుగా ఒక 10 మంది వరకు నేను
2 ఏళ్ల క్రితం హెల్ప్ చేశాను. అందులో ఈ ఫ్యామిలీని చూసి నా మనసు ఎందుకు చెల్లించి, వయసులో ఉన్న ఆడపిల్ల, గుడిసెలో భర్త చనిపోయిన ఒక ఉమెన్, 2 ఆడపిల్లలతో నివసించడం చూసి నా మనసు చెల్లించింది. అయితే వీళ్ళకి ఇంకా ఏదో చేస్తే బాగుంటుంది అనిపించి ఆ గుడిసె తీసేసి ఏదైనా ఇంకొంచెం బెటర్గా ఉండే ఇల్లు ఇద్దాం అనుకున్నాను. భగవంతుడి కృప వల్ల ఇంత మంచి ఇల్లు వాళ్ళకి కలిగించే అవకాశం కలిగింది. అయితే దీని అంతటికి కారణం నేను మాత్రమే కాదు, చూస్తున్న ప్రేక్షకులు, నన్ను సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా నాకు సహకరించారు, నన్ను బిలీవ్ చేశారు. కాబట్టి నేను ఈ ఇల్లు నిర్మాణానికి ఇంత చక్కగా నేను చేయడం జరిగింది. మరి ఈ ఇల్లు నిర్మాణం ఎప్పుడు కూడా నేను ఎవరికి ఏది చేయాలనుకున్నా వితిన్ మంత్స్లోనే జరిగిపోతూ ఉంటుంది. మరి ఏంటో తెలియదు కానీ ఇది 2 years వరకు టైం పట్టింది. నిర్మాణం అయిపోయి 6-7 months అయిపోయినా కూడా ఏవో చిన్న ఆటంకాలు, ఎప్పుడు ఓపెనింగ్ అనుకున్నా ఏదో ఒక చిన్న ఆటంకం. ఒకసారి వర్షాలు వచ్చాయి, ఒకసారి వేరే వాళ్ళు ఎవరు చనిపోయారు, ఒకసారి కుటుంబ సభ్యులు ఎవరికి హెల్త్ బాగాలేకపోవడం, ఇట్లా 3-4 times ఆటంకాలు జరగటం వల్ల ఒక 7-8 నెలలు పోస్ట్పోన్ జరగడం అయ్యిందనమాట. సో దానివల్ల ఓపెనింగ్ చాలామంది అడిగారు, ఇల్లు కట్టారు కానీ అది ఇల్లు చూపించలేదు ఏంటి అని అన్నారు. నేను చూపించాలని ఎప్పటికప్పుడు ఉత్సాహం పడుతున్నా కూడా తెలియని కారణాల వల్ల ఆగిపోవడం అనేది జరిగింది. అది నా తప్పు కాదు. నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ నేను ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి ఫాలోఅప్ చేస్తూ ఉంటాను. నాకు ముఖ్యంగా ఇల్లు ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం స్వామి గారే. సో ఆయన గ్రామ సర్పంచ్ గారండి, చాలా మంచి ఆయన. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అంటే వేరే గ్రామాల్లో సర్పంచ్ గారు ఒక ఎత్తు అయితే ఈ గ్రామంలో సర్పంచ్ గారు ఒక ఎత్తు అనమాట. జెన్యూన్గా ఉన్న పేదవాళ్ళకి మాత్రమే మీరు హెల్ప్ చేయండి, వేరే ఎవ్వరికి కూడా చేయకండి అని అసలు పార్టీలతో కానీ లేకపోతే వాళ్ళ కులాలతో కానీ ఎలాంటి సంబంధం లేకున్నా, ఎటువంటి పక్షపాతం లేకున్నా జెన్యూన్గా ఉన్న పేదవాళ్ళనే నాకు చుట్టుపక్కల వాళ్ళని చూపించారు, వాళ్ళకి మాత్రం హెల్ప్ చేయమన్నారు. అందులో ఈ ఫ్యామిలీకి అయితే మీరు హెల్ప్ చేస్తే ఇంకా మంచిదని ఆయన సజెషన్ ఇవ్వబట్టే నేను వెంటనే ఈ నిర్మాణానికి నేను సహకారం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అయితే ఈ ఇల్లు నిర్మాణానికి నాకు సహకరించినటువంటి హైదరాబాద్ ఆర్కే కలెక్షన్స్ షాపింగ్ మాల్ అయిన శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. మిగతా వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా 80% మొత్తం ఇంటికి మీరు నాకు సహకరించారు. వీళ్ళకి ఇల్లు కావాలి అని నన్ను అడిగారు. నేను నా మాటను నమ్మి మీరు నాకు ఇచ్చిన హెల్ప్కి నేను ₹1 కూడా దుర్వినియోగం చేయకుండా మొత్తం ఇంటికి నేను పెట్టడం జరిగిందండి. సో ఈ ఇంటికి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్న తృప్తికి అన్నిటికీ కూడా మీరే ముఖ్య కారణం అవుతారు. అండ్ ఇంకొంతమంది కూడా కొంచెం సహాయం చేశారు. అందరి సహాయ సహకారాల వల్ల అది నేను వినియోగించి ఈ కుటుంబాన్ని నిలబెట్టడం, ఇంటికి నిర్మాణం చేయడం జరిగింది. సో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి. అంటే నాకు హెల్ప్ చేసిన ఈ గ్రామస్తులు అందరూ కూడా, ఈ గ్రామానికి ముఖ్యంగా నాకు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో ప్రతి విషయంలో కూడా జెన్యూన్గా నాకు హెల్ప్ చేశారు ఈ గ్రామస్తులు అయితే. సో వారికి కూడా భగవంతుడి ఆశీస్సులు, వారికి వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా ఆరోగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో ఈ గ్రామస్తులైనటువంటి తాపి మేస్త్రి గారు అలాగే మన సర్పంచ్ గారు కూడా ఎప్పుడు కూడా మంచి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వాలి, వారికి అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఫైనాన్షియల్గా సహకరించిన వారందరూ కూడా ఇలాగే నన్ను చూస్తూ ఇంకా ఎంతోమందికి మీ ద్వారా నేను ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటూ, మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఆశిస్తూ, నేను తిరుగుతూ ప్రయాణాలు చేస్తూ మీకు చూపిస్తున్నాను. వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న ఒక మంచి సదుద్దేశంతో మీరు అందరూ నాకు సహకరిస్తున్నారు. సో నేను మీతో పాటు కూడా చాలా సంతోషపడుతూ మంచి కార్యక్రమాలకి ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఒంగోలులో నేను కట్టించిన ఇల్లు అయితే సక్సెస్ఫుల్గా గృహప్రవేశం చేసుకోవటం జరిగింది.